నమస్తే, వెల్కమ్ టు ది క్వశ్చన్ టైం. నేను దేవులపల్లి అమర్. సంఘ్ పరివార్లో మంచి పట్టున్న మురళీధర్ రావు బీజేపీలోనూ చక్రం తిప్పుతున్నారా? జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ఆయన సొంత రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? పొల్సాని మురళీధర్ రావు అంటే చాలా మందికి ఈ పేరు తెలియకపోవచ్చు గాని స్వదేశీ మురళి అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లో తెలియని వారుండరు. 51 ఏళ్ల మురళీధర్ రావు ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జ్, బీజేపీ యువమోర్చా వ్యవహారాలకు ఆయన బాధ్యుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పదవి చేపట్టిన రెండో నేత మురళీధర్ రావు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా వ్యవహరించిన సమయంలో 1986లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఈయనపై కాల్పులు జరిపింది. ఈ సంఘటనతో మురళీధర్ రావును ఆర్ఎస్ఎస్ రాజస్థాన్ పంపించింది. అద్భుతమైన ఆర్గనైజింగ్ స్కిల్స్ మురళీధర్ రావు సొంతం. దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఈయన అనుచరులున్నారు. ఈయన ప్రతిభా పాటవాలను చూసి ముగ్ధుడయ్యారు రాజస్థాన్ బీజేపీ నేత బైరాన్ సింగ్ షెకావత్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి మురళీధర్ రావు స్వస్థలం. సంఘ్ పరివార్తో మురళీధర్ రావుకు మంచి సంబంధాలున్నాయి. సంఘ్ నేతలు దత్తోపంత్ ఠెంగ్డీ, మదన్ దాస్ దేవి, గురుమూర్తితో కలిసి పనిచేశారు. స్వదేశీ జాగరణ్ మంచ్కు కళ్ళు చెవులుగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్గా సుదర్శన్ ఉన్నప్పుడు మురళీధర్ రావు కోర్ టీంలో కీలక పాత్ర పోషించారు. 2009లో మురళీధర్ రావు బీజేపీలో చేరారు. 2010లో నితిన్ గడ్కరీ మురళీధర్ రావును జాతీయ కార్యదర్శిగా నియమించారు. చేనేత కార్మికుల సమస్యపై డిసెంబర్ 2011లో ఈయన చేసిన నిరాహార దీక్ష జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. 2013లో ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ లభించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారు మనతో ఉన్నారు స్టూడియోలో. నమస్తే మురళీధర్ రావు గారు. నమస్కారం. మీ ట్రాన్స్ఫర్మేషన్ విద్యార్థి నుంచి స్వదేశీ మురళి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మారుతూ వచ్చిన క్రమంలో రాజకీయాల్లో మీరు చూస్తున్న పరిణామాలు, మీరు ఎదుర్కొంటున్న అనుభవాల గురించి మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ 7 మాసాల క్రితం జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉండి యూపీఏని కాదని భారతీయ జనతా పార్టీని మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించారంటే స్థానాల సంఖ్యాపరంగా చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థానాలు ఇచ్చినారు. ఇటీవలి కాలంలో సంకీర్ణాలు తప్ప ఒక్క పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి లేదు దేశంలో అనుకుంటున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ అంత మంచి స్థానాలు సాధించి కూడా ఎన్డీఏ పార్ట్నర్స్ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 7 మాసాల కాలంలో ఎట్లా అనిపించింది మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత? దేశ రాజకీయాలు, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడపడం, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం. ఖచ్చితంగా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజలు ఏదైతే కోalition పాలిటిక్స్, సంకీర్ణ ప్రభుత్వాలకు అలవాటు పడడం, అది తప్పదు అనేటువంటి భావన కూడా అనేక రాజకీయ విశ్లేషకుల్లో ఉండేటువంటి సమయంలో బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ, ప్రజలు భారతదేశంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి సొంత మెజారిటీ. ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీకి సొంతగా మెజారిటీ వస్తుంది అది అనేటువంటిది బయట విశ్లేషకులు ఎప్పుడు భావించలేదు. ఈ ఎన్నికల సందర్భమే కాదు, చరిత్రలో కూడా. అటువంటిది ఖచ్చితంగా ఒక కొత్త అధ్యాయాన్ని దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకు దూరంగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టడం జరిగింది. దీనిలో కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ఎందుకంటే ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఆకాంక్షలు ఏవైతున్నాయో అవి మామూలుగా కాకుండా చాలా ఎక్కువ దేశవ్యాప్తంగా. ఎందుకంటే యువతరం ఎక్కువ ఉంది ఈ దేశంలో. ఈరోజు జనాభాలో యువకుల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి యువకుల యొక్క ఆకాంక్షలు మామూలు ప్రజానీకం యొక్క ఆకాంక్షల కన్నా చాలా వేగంగా, తీవ్రంగా ఉండడం కారణంగా ప్రజలు చాలా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏదైతుందో అదొక సవాలు, అదొక పరీక్ష, అదొక అవకాశం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి. ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే చేంజ్ ఆఫ్ కల్చర్, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మార్పు ఏదైతుందో ప్రభుత్వం నడిపించేటువంటి పద్ధతుల్లో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది.
దాని విషయంలో ఇంకా ఫలితాలు పూర్తిగా రావడం విషయంలో ఇంకా మనం కొంత ముందుకు వెళ్ళాలా. ఓకే, ఎందుకంటే అల్పకాలికమైనటువంటి రాజకీయాల యొక్క ఒడిదొడుకుల్లో ఇబ్బందుల్లో నడిచిన ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవి చూశారు ప్రజలు. ఈరోజు ఒక స్వతంత్రంగా మెజారిటీ ఉండేటువంటి ప్రభుత్వాన్ని, బలమైన నాయకత్వాన్ని, బలమైనటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. కాబట్టి మార్పు ఏదైతే కోరుకుంటున్నారో అందులో వర్క్ కల్చర్ మారాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో నరేంద్ర మోదీ గారు మొదటి అడుగేయడం జరిగింది. దానిలో అనేక విషయాలు వారు ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు గత కొన్ని నెలల్లో కనుక గమనిస్తే అటు విదేశీ వ్యవహారాల విషయంలో కానీ, రక్షణ సంబంధాల విషయంలో కానీ ఖచ్చితంగా మార్పు ఏదైతుందో అది కనబడుతున్నది. ఓకే ఓకే. ఆ తర్వాత ప్రభుత్వం కూడా కేవలం పాపులిజం అనేది కాకుండా, మురళీధర్ గారు, వి కంటిన్యూ టు టాక్. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో రవి కుమార్ ఫ్రమ్ విశాఖపట్నం. ఆయన క్వశ్చన్ అడిగిన తర్వాత మాట్లాడి మళ్ళీ మనం వీళ్ళు కంటిన్యూ. చెప్పండి రవి కుమార్ గారు. నమస్కారం అండి అమ్మ గారు, అలాగే మురళీ గారు కలిపి నమస్కారం. నమస్కారం. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా మీరు ఈ స్థాయికి ఎదిగినందుకు ముందు ధన్యవాదాలు తెలుపుతున్నా. చెప్పండి, యు కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సార్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నాను సార్. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత అప్పుడు వెంకయ్య నాయుడు గారు స్వయంగా సభలో మరి ఏదైతే వైజాగ్ లో విభజన, రైల్వే విభజన గురించి ప్రతిపాదించారు, ఈ రోజు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఈ రోజైతే మరి వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగా ఉన్న వ్యక్తి ఈ రోజు వైజాగ్ వైజాగ్ జోన్ ఇవ్వడానికి ఆయన తెలియనట్టుగా వ్యవహరించారు. మరి బీజేపీకి నమ్మి ఓట్లు వేసినందుకు మాకు మీరు ఏం న్యాయం చేశారని మీకు ప్రశ్నిస్తున్నాను సార్. మీరు ఏదైతే ప్రశ్న వేశారో చాలా మంచి ప్రశ్న. భారతీయ జనతా పార్టీని విశ్వసించారు అనేటువంటి దాని విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ప్రభుత్వం రావడంలో వహించింది. ఇలా ప్రధానమైనటువంటి పార్టీగా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో మేము కొంత ఆలోచించి ముందుకు వెళ్తున్నాం. కానీ పార్లమెంట్లో ఏదైతే మనం ప్రామిస్ చేయడం జరిగిందో, ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో, వాటి విషయంలో అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. విశాఖపట్నం రైల్వే జోన్ సంబంధించిన సమస్య ఏమిటంటే విశాఖపట్నం ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ రైల్వే జోనే కాకుండా ఏదైతే వాగ్దానం చేసిందో వాటన్నిటి విషయంలో కూడా ఇది ఒక అంటే ఫస్ట్ 1 year, ఫస్ట్ 6 monthsలో అన్ని విషయాలు చర్చిస్తాం, అన్ని విషయాలు కూడా తీసుకొస్తాం, అన్ని విషయాలు కూడా తీర్స్తాం అనేటువంటిది ఆలోచన ఉండకూడదు. అయితే కొన్ని చేయని కూడా చేయడం జరిగింది. ఉదాహరణకు స్మార్ట్ సిటీ విశాఖపట్నంకి ఇస్తామని చెప్పలేదు, కానీ ఈరోజు స్మార్ట్ సిటీలో విశాఖపట్నం వచ్చింది. ఓకే. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ ఏదైతే 2 రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చిందో వీటి యొక్క అభివృద్ధికి చేసినటువంటి వాగ్దానాల మీద ముందుకెళ్తుంది, దాని మీద నిలబడి తీరుతుంది. పార్టీని బలోపేతం చేయాలి ఈ 2 ప్రాంతాల్లో అనుకుంటున్నప్పుడు ఇక్కడ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా అంకిత భావంతో పనిచేస్తాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పడుతుంది అంటారు. రైల్వే జోన్ అనేటువంటి విషయం కాదు, దాని విషయంలో నేను అంటే వివరాలకు వెళ్ళట్లేదు. ఎందుకంటే దాని విషయంలో అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్ రైల్వే మినిస్టర్ ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ విధంగా దాన్ని చేస్తాడు అనేటువంటి విషయం. కానీ ఖచ్చితంగా ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో వాటి మీద పార్టీ నిలబడి తీరుతుంది. ప్రభాకర్ రెడ్డి గారు వరంగల్ నుంచి మీతో మాట్లాడడానికి. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు. హలో. హలో మురళి, గుడ్ ఈవినింగ్. నమస్కారం. చెప్పండి. నేను బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని. నమస్కారం. నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారు. చాలా సంతోషం, నువ్వు జాతీయ స్థాయిలో ఎదిగావు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నావు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వం. చెప్పండి. ఆస్క్ ఎ క్వశ్చన్. అయితే మీరు ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలు విభజించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం లేదు. నంబర్ 1 క్వశ్చన్, 7 మండలాలను చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిసి వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది పూర్తి చేసుకున్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, నీటి విషయంలో కానివ్వండి, అప్పుడు ఒప్పందం చేసుకున్న దాంట్లో విడిపోయినప్పుడు మనం మెన్షన్ చేసిన దాంట్లో ప్రకారం రెండో దాని మీద శ్రద్ధ చూపి అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఈ రోజు తెలంగాణ ప్రజలు, ప్రజలు కరెంటు విషయంలో ఇబ్బందులు పడుతుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్తు, మనకు మిగులు విద్యుత్తును ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు. బయటకు ఒకటి చెప్తున్నా,
ఒకటి చెప్తున్నాడు. అది కేంద్రం ఎందుకు జోక్యం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకోవడం లేదు. ఇక్కడ పక్షపాతం అనేది కనబడుతున్నది. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలంగాణ వాదిగా జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నువ్వు తెలంగాణ బిడ్డగా నీ వంతు పాత్ర నీ ఏం చేస్తావు ఈ విషయం? ఓకే మురళీధరరావు గారు చెప్తారు అండి. అరే నా జనరల్ ఇది తెలంగాణలో ఏంటంటే ఒక బ్యాడ్ బ్లడ్ క్రియేటే ఉంది. ముంపు మండలాల్ని ఆంధ్రాకి ఇచ్చివ్వడంలో కానివ్వండి, లేదా పవర్ విద్యుత్ శక్తి తెలంగాణకు రావడంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించడం లేదు. దాన్ని భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేయడం లేదనేది. సరే వారు అడిగింది వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి చేస్తారు. ఇప్పుడు ఇందులో 2 విషయాలు వారు అడిగిన దానిలో ఒకటి, తెలంగాణ ఆంధ్ర విభజన జరుగుతున్నప్పుడు మనం నేపథ్యంలో కనుక వెళ్తే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కావాలనేటువంటి తొందర ఉద్యమ నాయకులకు, పార్టీల నాయకులకు, ప్రజలకు అందరికీ ఉండింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని విషయాలను కూలంకషంగా చర్చించిన తర్వాతనే మేము బిల్లును ఆమోదిస్తాం కనుక అని ఉంటే ఆ రోజు తెలంగాణ ప్రజలు కావాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణను ఆపుతున్నది, ఒక సెకండ్ థాట్ ఉంది, వీళ్ళు కావాలని ఆంధ్ర ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఏదైనా గివ్ అండ్ టేక్ అనే విషయంలో మొదలు తెలంగాణ కావాలా అని తెలంగాణ ఉద్యమ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు వెంకయ్య నాయుడుకు సంబంధం లేదు, పార్టీ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. బై ఆల్ మీన్స్ ఏదైనా కానివ్వండి మనకు తెలంగాణ కావాలా. కానీ మురళీధర్ రెడ్డి గారు ఇక్కడ ఇంటరప్ట్ భారతీయ జనతా పార్టీ మీద కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మీద కానీ ఉన్న ఒక కంప్లైంట్ అదే, ఇప్పుడు ఫిర్యాదు ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే హడావిడిలో దాన్ని సరిగ్గా చేయలేకపోయినారు అనేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక సొంతగా ఒకటే పార్టీ అన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలో లేదు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షం మాత్రమే. ఇక్కడ టీఆర్ఎస్, మిగతా ఎన్జిఓలు, మిగతా అందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి అనేక మంది ఏదైతే కలయిక ఏదైతుందో అందులో ప్రజలు కూడా అప్పుడు భాగం పంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కావాలని ఆ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్లమెంట్ ఎన్నికల కన్నా కొద్ది ముందు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క టైమింగ్ నిర్ణయించింది. ఓకే, కాబట్టి అనేక కారణాల వల్ల కొన్ని విషయాలు ముందుకెళ్ళినాయి. దాని విషయంలో టీఆర్ఎస్ నాయకులు కూడా చాలా విషయాలు ఒప్పుకున్నారు అక్కడ. అవును. కాబట్టి ఈరోజు దాని విషయంలో ఏదో ఒక నాయకుని మీద వేయడం ఏదైతుందో అది సరైనటువంటి ఆలోచన కాదు. మనం కొన్నిసార్లు కలిసి ఉన్నప్పుడు భద్రాచలం ఏదైతే డివిజన్ ఉందో అది మన తెలంగాణకు వచ్చింది మొదలు. దాని విషయంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్. కానీ మురళీధర్ గారు ఇప్పుడు అదే, ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పిందైనా నేను అడుగుతుందైనా వారి తరఫున ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఏమన్నా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఆంధ్ర నుంచి పరిష్కారం చేసుకోవడంలో బీజేపీ పట్టించుకోవడం లేదు అని కాదు. దీని విషయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కర్ణాటక, తమిళనాడును అటల్ బిహారీ వాజ్పేయి గారు కూర్చోబెట్టారు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల విషయంలో వీళ్ళ సమావేశం కావాలా, చర్చ జరగాల అనేటువంటిది హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చొరవ తీసుకుని అనేక సార్లు ప్రయత్నం చేసి కూర్చోబెట్టడం జరిగింది. గవర్నర్ గారి మీద కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పవర్ డిమాండ్స్ కానీ లేకపోతే జలాల విషయంలో కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ విషయంలో అన్యాయం జరిగితే మేము చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు లోను కావాల్సినటువంటి ఎలాంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో లేదు, ఇటు తెలంగాణ అంటే సంకీర్ణ ధర్మంగా మీరు అక్కడ వారు అధికారం పంచుకుంటున్నారు మీతో, ఇక్కడ మీరు పంచుకుంటున్నారు ఆంధ్రాలో అధికారం, కాబట్టి కొన్ని మొహమాటాలు ఏమైనా ఉంటాయేమో అని అనుకుంటారు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కాదు, అంటే కలిసి పనిచేసినా కూటమి ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ స్థిరత్వానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ యొక్క అభివృద్ధి విషయాల్లో అలయన్స్ పార్ట్నర్స్ యొక్క ప్రెషర్స్ కు లొంగాల్సిన అవసరం లేదు చేస్తుంది. ఓకే, ప్రొఫెసర్ జయదేవ్ ఉన్నారు బెంగళూరు నుంచి మీతో మాట్లాడండి. ప్రొఫెసర్ జయదేవ్ గారు చెప్పండి. హలో 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 ఓకే, కట్ అయిందేమో, మరి తర్వాత వస్తే చూద్దాం. మనం టూ మచ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ వైపు పోతున్నట్టు మనం జాతీయ రాజకీయాలు మాట్లాడుకుందాం కాసేపు. జాతీయ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి మురళీధరరావు గారు మీరు చెప్పినట్టుగా ఎస్, ప్రెషర్స్కు లొంగే అవసరం లేకుండా, అవకాశం లేకుండా, ఇన్ఫ్యాక్ట్ యూపీఏ అంటే 2009-2014లో
ఏ పర్సన్ లైక్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి ఆయన మాట అన్నారు, సంకీర్ణ ధర్మంలోని ఒత్తిళ్ల కారణంగా నేను పెద్దగా యాక్షన్ తీసుకోలేకపోయినాను అన్నారు ఆన్ సచ్ ఎ లార్జ్ స్కాండల్స్, పెద్ద పెద్ద స్కాండల్స్ మీద. సో అట్లాంటి ప్రెషర్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద లేవు. అలయన్స్ పార్ట్నర్స్ మీరు కలిసి పోటీ చేశాం కాబట్టి మర్యాదగా మీరు వాళ్ళని పార్ట్నర్స్గా చేర్చుకున్నారు ప్రభుత్వంలో కూడా, కానీ ఆ అవసరం కూడా మీకు లేదు. కానీ ఇవాళ మనం ఈ 8-9 మాసాల కాలం చూసినట్టయితే అధికారానికి వచ్చినప్పటి నుంచి మనం ఒక 3-4 రాష్ట్రాలను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మహారాష్ట్ర ఎన్నికలు, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, ఢిల్లీ. ఈ 7-8 మాసాల కాలంలో అంటే 2014 ఎన్నికలకు ముందు ఎట్లయితే నరేంద్ర మోదీ ఈ దేశాన్ని సేవ్ చేయగలడు, ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ రావాల్సిన అవసరం ఉంది అని ఒక పెద్ద ఎత్తున దేశం అంతటా వ్యాపించిన ఒక ప్రచారం ఈ 7 మాసాల కాలం తర్వాత ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కొంచెం ఆ ప్రతిభ కొంచెం ఆ ప్రతిష్ట తగ్గినట్టు ఏమన్నా అనిపిస్తుందా? ప్రతిష్ట తగ్గినట్టు అనిపిస్తున్నదా? ఇది సరైనటువంటి అంటే విశ్లేషణ లేకపోతే దృక్పథం కాదని నేను భావిస్తున్నా. ఏమంటారు? అంటే ఇది నరేంద్ర మోదీ గారి ప్రతిష్ట తగ్గింది అనేటువంటిది దీనికి నాట్ ఓన్లీ నరేంద్ర మోదీ, బీజేపీ ఏదైనా మీరు ఒకటి గమనించాలా, కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితమైనటువంటి మెజారిటీ ఇచ్చి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే అప్రతిష్ట పాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ, జార్ఖండ్లో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ వాటికి వ్యతిరేకంగా నిలబడిందో అక్కడ ప్రజలు అనూహ్యమైనటువంటి రీతిలో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఓకే, హర్యానాలో పార్టీ బలంగా లేకున్నప్పటికీ గెలిపించారు. మహారాష్ట్రలో మేము ఎన్నడూ కూడా గెలవనన్ని సీట్లు గెలిపించారు. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో చారిత్రాత్మకమైనటువంటి, కానీ అక్కడ మహారాష్ట్రలో మీకు పూర్తి మెజారిటీ రాకపోవచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా శివసేన కన్నా తక్కువ సీట్లు మాత్రమే సాధించాం. ఎప్పుడు కూడా మేము 100 సీట్లు పైగా అంటే గెలవడం అనేది ఊహించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు ఓటేశారు. ఈ ఎన్నికల యొక్క విజయాల క్రమంలో ఢిల్లీలో ప్రజలు ఏదైతే అనుకున్నదో అది స్థానికంగా ఏదైతే జరిగిందో ఆడ మేము ఓటమి చెందడం ఏదైతుందో అది జరిగింది. దాని గురించి సమీక్షించుకుంటున్నాం, దాని గురించి సరైనటువంటి ఆలోచన, కానీ దాని యొక్క ప్రభావమే దేశవ్యాప్తంగా ఉంటుంది అనేటువంటిది రైట్. ఆ విషయాలు మాట్లాడుకుందాం. కాలర్స్ ఎక్కువ మంది ఉన్నారు మీతో మాట్లాడడానికి. యూఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ బయట నుంచి. మల్లేష్ కరీంనగర్ నుంచి మీతో మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి మల్లేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, మురళీధర్ సార్. నమస్కారం అండి. బ్రీఫ్గా మీ క్వశ్చన్ చెప్పండి సార్. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు, ఓకే, కానీ దానికి కేటాయించిన నిధులు, తర్వాత క్షేత్రస్థాయిలో పనిచేసే క్షేత్ర సహాయకుల జీతాల గురించి, వారి ఉద్యోగ భద్రత గురించి ఏమాత్రం చెప్పలేదు. దాని గురించి కూడా చెప్తే కొంచెం బాగుంటుందని. ఓకే, ఇప్పుడు 2 విషయాలు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం ఉపాధి, ఒకటి ఏమిటంటే 7 మాసాలు, ఇప్పుడు వారి ప్రశ్న నేను సప్లిమెంట్ చేసినట్టు చెప్తాను. ఈ 7 మాసాల కాలంలో పీపుల్ సంబంధించి ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అయితే తీసుకురాలేదు బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి. మీరు పీపుల్స్ సంబంధించినటువంటి స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అయితే లేదనేది ఒకటి. పీపుల్స్ సర్వీస్ విషయంలో ఒక పెద్ద హైవే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ హైవే నిర్మించడం జరిగింది. అది జనధన్ యోజన. జనధన్ యోజన ఏదైతుందో అది ఇప్పుడు కేవలం అకౌంట్ ఓపెన్ చేయడమే ఒక చరిత్రలో విజయం సాధించినామని చెప్పుకోవచ్చు, కానీ రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం తరపున ఉండేటువంటి సహాయ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటన్నిటిని వితౌట్ లీకేజెస్, ఓకే, ప్రతి ఇంటికి చేరేటువంటి ఒక హైవే, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ యొక్క హైవే. ఇది 1947 నుంచి ఇప్పటి వరకు సాధించలేని గిన్నీస్ బుక్లో వరల్డ్ రికార్డులు సాధించినటువంటి ఒక హైవే నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇది అంటే పేదరికంలో జీవించేటువంటి అంతిమ పంక్తిలో ఉండేటువంటి వ్యక్తి. ఆయన తర్వాత రెండోది నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి విషయంలో ఉపాధి, రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి సృష్టించడం ఈ యొక్క ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్. ఈ దేశంలో ఈరోజు 365 మిలియన్ల మంది, 36 కోట్ల మంది రాబోయేటువంటి రోజుల్లో ఈ లేబర్ ఫోర్స్లో, వర్క్ ఫోర్స్లో జాయిన్ కాబోతున్నారు. జనాభా పెరుగుతున్నది. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్లో గ్యాప్ ఉంది.
భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం ఒకవైపు ఉపాధి, రెండోది స్కిల్ డెవలప్మెంట్, ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లడం జరుగుతున్నది. రేపు బడ్జెట్లో కూడా దీని విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి డిక్లరేషన్స్ ఉంటాయని నేను ఆశిస్తున్నాను. కొన్ని గంటల్లోనే సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్కు పెద్ద పీట వేసి ఉపాధి పెంచేటువంటిది కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఓకే, మీతో కమలాకర్ మాట్లాడుతూ అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి. కమలాకర్ గారు చెప్పండి, ఆస్క్ ఏ స్పెసిఫిక్ క్వశ్చన్. సార్ హలో సార్. నమస్కారం సార్. నమస్తే సార్. మా చింతలపూడి మరి కోటికి కమలాకర్ నా పేరు సార్. మా శ్రీధరబాబు గారిని కొంచెం మీ పార్టీలోకి వచ్చారు, కొంచెం నుంచి డెవలప్ చేయాలి సార్ మీరు. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు పార్టీలో చేరారు. ఎందుకంటే కుర్రాడు చిన్నవాడు మీకోసం మిమ్మల్ని గురించి వచ్చాడు ఆ పార్టీలోకైనా. ఓకే ఓకే, మురళీధరరావు విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు అని ఎవరు మీ పార్టీలో చేరారు. ఓకే రైట్. కోటగిరి విద్యాధరరావు వాజ్ ఎ ఫార్మర్ మినిస్టర్ అండ్ హీ వాజ్ ఎ సీనియర్ లీడర్ అని. హలో, లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు మీతో హైదరాబాద్ నుంచి. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. సార్ విభజన జరిగింది కదండి. యా సార్, ఐఐటీకి ఏమీ లేదండి. ఏంటి ఏమండి స్పెసిఫిక్ అడగండి మీ క్వశ్చన్. సార్ విభజన జరిగింది కదా సార్ అప్పుడు. అవును, అది ఏపీకి ఏమీ చెప్పలేదు సార్ ఇప్పటి వరకు. ఏంటి, ఏ విషయం అంటారు? స్పెషల్ ప్యాకేజ్ దాని గురించి బడ్జెట్ ఏమి రాలేదు సార్. రైట్. నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సార్. చెప్పండి. అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీకి సార్ ఒకటే ఒక మేనిఫెస్టో మిగిలిపోయింది సార్. ఏంటది? ఓన్లీ హైదరాబాద్ బేస్ చేసుకుంది సార్. మళ్ళీ నెక్స్ట్ 2019 కి మళ్ళీ హైదరాబాద్ ఏమైనా క్రికెట్ పెడతారేమో నాకు డౌట్ సార్. వరకు దానికి ప్యాకేజ్ ఇవ్వలేదు. ఓకే, మిగిలిన బడ్జెట్ మొత్తం తెలంగాణకి ఇచ్చారు. రైట్. దీని గురించి నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్. రైట్. మురళీధరరావు గారు ఇక్కడ మాట్లాడతారు మీతో. ఇంకా బడ్జెటే రాలేదు, రేపు రావాల బడ్జెట్. అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో, ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఖచ్చితమైనటువంటి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వహిస్తుంది. ఏమంటున్నారంటే మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చినాటికి హైదరాబాద్ మీద మళ్ళీ ఏమైనా కిరికిరి పెడతారేమో అంటున్నారు. 2 రాష్ట్రాలు పూర్తయిపోయినాయి. 2 రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2 రాష్ట్రాలకు వాటి అభివృద్ధికి కట్టుబడి ఉంది. రైట్. ప్రొఫెసర్ జయదేవ్ బెంగళూరు నుంచి మళ్ళీ లైన్లోకి వచ్చినారు మాట్లాడడం. ప్రొఫెసర్ జయదేవ్, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. హలో, చెప్పండి. నమస్కారం. నమస్కారం జయదేవ్ గారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, యూ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. ఇది మీరు కొంతకాలం పాటు లోపల సామాజిక కార్యకర్తగా ఉన్నారు కదా. రైట్. ఈరోజు కాశ్మీర్ లోపల మీరు మీ వాయిస్ వినపడడం లేదు సరిగా. కెన్ యూ స్పీక్ బిట్ లౌడ్? ఏజెంట్ హలో, కొంచెం గట్టిగా మాట్లాడగలరా? గట్టిగా చెప్పండి. మీరు కాశ్మీర్లో కొంతకాలం సామాజిక కార్యకర్తగా ఉన్నారు కదా. అవును. తెలుసుకొని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎజెండాను ఈ రోజు మీరు అధికారాన్ని పంచుకుంటున్నారు. మీరు ఆ ఎజెండాను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? తీవ్రవాద ధోరణి ఏ విధంగా తిరగలుగుతున్నారు? ఓకే. PDP. He's not very clear about his question. No, he is talking about PDP. No, not PDP. జమ్మూ కాశ్మీర్ సెంట్రిక్ కాదు వారి క్వశ్చన్. ఏంటంటే జనరల్ క్వశ్చన్. మీరు సామాజిక కార్యక్రమాల్లోంచి దానిలోంచి ఎదిగొచ్చి ఓకే సారీ బీజేపీ పీడీపీ పొత్తు మీద అడిగినట్టున్నారు. ఇట్స్ నాట్ క్లియర్ వెరీ. దాని గురించి అడుగుతున్నారు. పీడీపీతో ఎట్లా మీరు పొత్తు పెట్టుకుంటారని. దానికి జాతీయ రాజకీయాల కోసం ఇంతకుముందు నేను అన్నట్టు 3 స్టేట్స్, ఇప్పుడు ఢిల్లీ, బీహార్ అండ్ జమ్మూ కాశ్మీర్, ఈ 3 మహారాష్ట్ర, 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత మీరు అంటే నాట్ వెరీ దిస్ థింగ్ కానీ కొంత వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడిందేమో బీజేపీ అనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీ డైనమిక్ సిచ్యువేషన్ను ఎదుర్కొంటుంది. ఆఫ్ కోర్స్ పాలిటిక్స్ ఆర్ నాట్ స్టాటిక్ కాదు. కాబట్టి రాజకీయాలు నిరంతరం ప్రతిరోజు మారుతుంటాయి. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫోర్సెస్ విచ్ ఆర్ ఎట్ ప్లేయర్, విచ్ ఆర్ వర్కింగ్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక సున్నితమైనటువంటి ప్రాంతం, అంటే అటువంటి క్షేత్రం దేశ భద్రతకు, దేశ అఖండతకు చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం.
మన దేశంలో ఉండేటువంటి నేషనల్ యూనిటీ విషయంలో కానీ సెక్యులరిజం విషయంలో కానీ మన ప్రధానమైనటువంటి సవాలు ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్లో. అటువంటి జమ్మూ కాశ్మీర్లో ఒక మ్యాండేట్ ఏదైతే వచ్చిందో, we have a big fight with what you say ఉగ్రవాదులతోటి వీళ్ళతోటి మనం కాశ్మీర్ విషయంలో ఇంత హై ఓటర్ టర్న్అవుట్. ఇప్పుడు భారతదేశం ఏదైతే మన కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఇంత పెద్ద ఓటర్ టర్న్అవుట్ ఏదైతే వచ్చిందో చాలా చారిత్రాత్మకమైనటువంటి ఓటర్ టర్న్అవుట్. అందులో ఒక రకమైనటువంటి హంగ్ అసెంబ్లీ టైపు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చింది. ఓకే, దీనిలో కొన్ని ఒక జమ్మూలో పూర్తిగా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించింది. కశ్మీర్ వ్యాలీలో పూర్తిగా పీడీపీ లోయలో మీకు సాధించరాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలకు ప్రభుత్వం కావాలా, భిన్నమైనటువంటి ఆలోచనతో ఉండేటువంటి. బహుశా నేను అనుకోవడం మీతో జయదేవ్ గారు అడిగిన ప్రశ్నలు ఇంకోటి కూడా ఉండొచ్చు. మీరు సజ్జాద్ లోన్ లాంటి వాళ్ళతో మీరు ఇది కావడం అనేది తీవ్రవాదులు అని మాట్లాడారు ఆయన. లేదు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని పూర్తిగా ఎన్నికల ముందు సమర్థించారు. రైట్, ఎన్నికల క్యాంపెయిన్ ప్రచారానికి వెళ్లే ముందే నరేంద్ర మోదీ గారిని సమర్థించి మీరు కొంతకాలం అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నట్టున్నారు. నేను జమ్మూ కాశ్మీర్లో పనిచేశాను, విద్యార్థి ఉద్యమాల్లో కూడా అక్కడ నేను పనిచేశాను. ఇన్సర్జెన్సీ సమయంలో 1991 నుంచి 93 వరకు నేను అక్కడ పనిచేశాను. జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ పీడీపీ కలయిక ఏదైతుందో ఇది ఖచ్చితంగా ఒక కొత్త రకమైనటువంటి అవకాశాలను దేశం ముందు తీసుకొస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కశ్మీర్ ఒక భాగము అనేది అయితే ఆలోచన ఉందో అది అందరు అంగీకరించేటువంటి వైపు కూడా ప్రయాణం చేస్తుంది. ఓకే, అదేవిధంగా కశ్మీర్ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల కూడా ఒక రకమైనటువంటి సదావగాహన పెరిగేటువంటి అవకాశం కూడా పెరుగుతుంది. ఎందుకంటే చాలా యూటిలైజ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మళ్ళీ తిరిగి ప్రజలకు వెళ్ళడం వల్ల కొత్త స్థితి ఏం రాదు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్యమైనటువంటి కార్యక్రమాన్ని తయారు చేసి మనం ప్రజలను సంతృప్తిపరిచేటువంటి అవకాశాన్ని ఒకసారి ప్రయోగం చేసి చూడాలి. ఓకే, కొండైపి నుంచి మీతో మాట్లాడే నరసారెడ్డి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి నరసారెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, అవును, దాని గురించి మన ఆంధ్ర వచ్చేసి కొత్త రైల్వే లైన్లు కానీ కొత్త రైల్వే ప్రవేశపెట్టడం కానీ ఆంధ్రాలో అసలు ఏమీ చెప్పలేదు సార్ నిన్న బడ్జెట్ లో. మీరు అన్నటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఈసారి బడ్జెట్లో మీరు గమనిస్తే గత అనేక సంవత్సరాలుగా ఏదైతే సంకీర్ణ ప్రభుత్వాలు కూటమి రాజకీయాల్లో కొన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేస్ వాజ్ అబ్యూజ్డ్ ఏదైతే దుర్వినియోగం జరిగిందో అనేక ప్రాజెక్టులు కేవలం ప్రకటించడం జరిగింది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రకటించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, నిర్మాణం జరగట్లేదు, పూర్తి కావట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం ప్రభుత్వం నడుస్తున్నటువంటి దానిలో ఈ యొక్క కేవలం ప్రకటనలకు అధ్యాయం ముందుకు తీసుకెళ్లడం కాకుండా ప్రకటించబడ్డటువంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలా అనేది అవుతుందో అది తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రయాణికుల యొక్క సౌకర్యాల విషయంలో ప్రధానమైనటువంటి ఆలోచన ఇది మొదటిసారి ఇంత అంటే కేవలం ప్రయాణికుల యొక్క సౌకర్యాలు ప్రజలే రైల్వేల ఆస్తులు అన్నారు నిన్న సురేష్ ప్రభు. కాబట్టి ఇంట్రడ్యూసింగ్ ది బడ్జెట్ కాబట్టి ఏదైతే రైల్వే ప్రయాణికుల్నే దేశం యొక్క అభివృద్ధికి ఆధారం అనేటువంటి పద్ధతిలో ఆలోచించడం ఏదైతుందో ఇది ఒక కొత్త రకమైనటువంటి బడ్జెట్. ఇది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఇది అమలు జరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా గత అనేక సంవత్సరాల రైల్వే బడ్జెట్ల కంటే ఇది కొంత భిన్నంగా ఉంది. కొత్త రైళ్లు ప్రవేశపెట్టలేదు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారని ఒక టాక్ అయితే నిన్న వచ్చింది. చూద్దాం. గిరీష్ భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వాంట్ టు టాక్ టు యూ. గిరీష్ గారు చెప్పండి. హలో, నమస్కారం. కొంచెం మెల్లగా మాట్లాడండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, యాక్చువల్గా నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో సభ్యత నమోదు అని చెప్పి పెట్టాం కదా సార్, మన తెలంగాణలో ఈ సభ్యత నమోదు కార్యక్రమం పెట్టాం సార్. మన తెలంగాణ సభ్యత నమోదు కార్యక్రమం ఎస్ సార్. అయితే ఈ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళని అంటే బీజేపీ పార్టీ అంటే ఏంటో ఫండమెంటల్ గా తెలియాలి కాబట్టి వీళ్ళకి మనం RSS లో ఏమైనా ట్రైనింగ్ ఇస్తాం ఈ కొత్త వాళ్ళని?
తెలంగాణలో ఎంతో మనం స్ట్రాంగ్ గా ఉన్న బీజేపీ పార్టీని స్ట్రాంగ్ చేయాలా, దీని దశ దిశగా ఏమన్నా ముందడుగుందా? ఉద్యమాలు పాల్గొన్నారు తెలంగాణ. అయితే కొత్త పేరుకున్న వారిని ఏమన్నా మనం ఫౌండేషన్ చేస్తాం. ఆర్ఎస్ఎస్ వీఆర్ రెఫరింగ్ టు ఆర్ఎస్ఎస్. ఏమిటండి ఆర్ఎస్ఎస్ అంటే ఏమంటున్నారు? లేదు సార్, నేనేమంటున్నాను సార్, ఇప్పుడు కొత్త సభ్యత నమోదు బీజేపీలో వస్తున్నారు కాబట్టి ఈ వచ్చిన కొత్త వాళ్ళని వాట్ ఈస్ బీజేపీ, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్, వాట్ ఈస్ ఫండమెంటల్, కొత్త వాళ్ళని మా చేరుకున్న వాళ్ళని ఒక ఏమన్నా ట్రైనింగ్ లాంటిది ఏమన్నా ఇవ్వగలరా సార్? అంటే బాధ్యత ఉండేటువంటి వ్యక్తినే అడిగినటువంటి ప్రశ్న ఇది. భారతీయ జనతా పార్టీ ఒక విస్తరణటువంటి కార్యక్రమంలో ఈ ఒక చాలా ప్రధానమైనటువంటి ఆలోచన. సుమారుగా ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 17 కోట్ల ఓట్లు వచ్చాయి దేశవ్యాప్తంగా. అందులో యువకుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోడీ చెప్పినారు 3Ds గురించి, డెమోక్రసీ, డెమోగ్రఫీ అండ్ డెవలప్మెంట్. ఇందులో ఏదైతే 17 కోట్ల ఓట్లు మాకు పోయినసారి వచ్చినటువంటి కోట్ల కన్నా అంటే 8 కోట్ల ఓట్లు వస్తాయి, ఈసారి 9 కోట్లు అదనంగా వచ్చాయి ఓట్లు. కాబట్టి పార్టీ విస్తరణ దక్షిణాది ప్రాంతాల్లో పార్టీని విస్తరింపజేయాలి. అదేవిధంగా బంగాల్, అస్సాం, ఒరిస్సాలో కూడా పార్టీ విస్తరణ జరగాల్సి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమాన్ని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. అది నడుస్తున్నది మార్చి 31 వరకు. వీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతుందో, ఈ సభ్యత్వ నమోదంలో క్రియాశీలకంగా అంటే ఒక్కొక్క 100 మందిని చేర్పించేటువంటి వ్యక్తిని మేము క్రియాశీలక కార్యకర్త అని అంటున్నప్పుడు, ఇటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అవుతారు. వీళ్లకు ప్రశిక్షణ కార్యక్రమాన్ని పార్టీ ఆలోచించడం జరిగింది. ఆ బాధ్యత, దాని సమన్వయం అంతా కూడా ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ కానీ బీజేపీ సిద్ధాంతాలు కానీ వాళ్ళకు తెలిసేట్టు చేయాలి. కాబట్టి ఈ కొత్త సభ్యులందరినీ కూడా సుమారుగా 15 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టోటల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఆ యొక్క సమన్వయం, దాని టోటల్ బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. దాని యొక్క కార్యక్రమం ఆలోచన, దాని యొక్క ప్రణాళిక సిద్ధమవుతున్నది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమం పార్టీ నిర్వహించబోతున్నది. అందరికి కూడా అందులో సిద్ధాంతము, సంస్థాగతమైనటువంటి విషయాలు, అదేవిధంగా ఏకాత్మ మానవవాదం, వీటన్నిటి విషయంలో దీని మీద నాకు సప్లిమెంటరీ క్వశ్చన్ ఉంది కానీ ఐ విల్ ఆస్క్ యూ లేటర్. మహేందర్రావు గారు ఉన్నారు వరంగల్ నుంచి, వారు మిమ్మల్ని అడుగుతారు ప్రశ్న. మహేందర్రావు గారు అడగండి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది మురళీధర్ ఒకటే సార్ నా సజెషన్. చెప్పండి సార్. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు, ఓకే, ఎక్సలెంట్ సార్, దాని గురించి మాకు ఏం అభిప్రాయం లేదు. ఇక్కడ తెలంగాణలో కిషన్ రెడ్డి గారు కానీ మురళీధర్ సార్ కానీ ఎంతో పార్టీ కోసం తాపత్రపడుతుర్రు, అది ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ లో వెంకయ్య నాయుడు దాని చంద్రబాబుకు సపోర్ట్ చేయడం ఎంతవరకు అది కరెక్ట్ కాదు సార్. ఆయన ఎప్పటికున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరం సార్ అదైతే. కానీ ఓకే, మురళీధరరావు గారు మాట్లాడతారు. ఇప్పుడు వీరు తెలంగాణలో వెంకయ్య నాయుడు గారి విషయంలో చాలా మందికి ఒక రకమైనటువంటి అనుమానము, భ్రమ, ఇది నేను చూస్తున్న అనేక మంది ప్రశ్నల్లో. కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆయన జాతీయ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చాలా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ వారి దగ్గర ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క సందేహాలను తీర్చే విధంగా వారు వ్యవహరిస్తారు. ఏమాత్రం కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. పైగా మురళీధర్రావు లేదా మీరు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ నుంచి ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణ అభివృద్ధి విషయంలో గ్యారంటీ తీసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉండేటువంటి నాయకులు. మీరు విశ్వాసం ఉంచండి. వెంకయ్యనాయుడు గారు తప్పనిసరిగా తెలంగాణకు కూడా న్యాయం చేస్తారనేది మీరు చెప్తున్నది. ఖచ్చితంగా. దట్స్ వాట్. అండ్ రామకృష్ణ వైజాగ్ నుంచి మీతో మాట్లాడడానికి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు చెప్పండి. నమస్తే అమర్ గారు అండ్ మురళీధరరావు గారు. నమస్కారం అండి. నమస్తే. మీరు ఎలక్షన్స్ లో అప్పుడు మోడీ గారు వచ్చి చాలా వాగ్దానాలు చేశారు. సో ఆ వాగ్దానాలు మీరు నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మంచి బలపడుతుంది. చెప్పండి. ఖచ్చితంగా బీజేపీ బలపడుతుంది. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. అదే ఆ వాగ్దానాలు నెరవేరుస్తారా లేదా? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ఆల్రెడీ దాదాపు 9 నెలలు అయిపోతుంది. ఇంతవరకు ఆ స్పెషల్ స్టేటస్ కానీ వైజాగ్ ని స్పెషల్ జోన్, రైల్వే జోన్ కానీ ఇయ్యలేదు.
సో ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు? రైట్ యువర్ క్వశ్చన్ ఇస్ టేకెన్ అండి. మురళీధర్ గారు చెప్తారు. మొదలే చెప్పడం జరిగింది, ఇటువంటి ప్రశ్నకే సమాధానం ఇవ్వడం జరిగింది. వాగ్దానాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అవి 5 సంవత్సరాల్లో నిర్వహించాల్సినటువంటి, అమలు చేయాల్సినటువంటి వాగ్దానాలు. కాబట్టి కేవలం 9 నెలలే అన్ని విషయాలను కూడా మనం చర్చించడం సాధ్యం కాదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రజల ముందు ఏ ప్రాంతంలో అయితే ఎక్కడైతే వాగ్దానాలు ఏదైతే చేయడం జరిగిందో వాటిని తూచా తప్పకుండా మేనిఫెస్టోలో ఉండేటువంటి అన్ని విషయాలను కూడా అమలు చేస్తుంది. 2019 ఎన్నికల ముందు ఆడిట్ జరిపించి ప్రజల ముందు పెట్టి మాత్రమే మేము మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం. ఓకే, 2019 ఆడిట్ పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ గత 7-8 మాసాల అంటే మామూలుగానే భారతీయ జనతా పార్టీ అనగానే కొంత మతపరమైన ఇది వచ్చేస్తూ ఉంటుంది. 7-8 మాసాల కాలంలో ఈ దేశవ్యాప్తంగా మతపరమైన దూకుడు ఒకటి బాగా కనిపించింది బీజేపీలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన సొంత క్యాబినెట్ కొలీగ్స్ని, తర్వాత పార్లమెంట్ మెంబర్స్ని కంట్రోల్ చేయలేని స్థితి ఉన్నది మతపరమైన వ్యాఖ్యలకు సంబంధించి. కానీ చాలా విన్నాం మనం. సుష్మా స్వరాజ్ గారు భగవద్గీతను జాతీయ గ్రంథం చేస్తా అన్నప్పుడు కానీ, స్మృతి ఇరానీ గారు సంస్కృతాన్ని ఒక మహమ్మద్ యూనివర్సిటీలో ప్రవేశపెడతా అన్నప్పుడు కానీ, అందరూ రాముని బిడ్డలే అని చెప్పి సాధ్వి నిరంజన్ అన్నప్పుడు కానీ, సాక్షి మహారాజ్ గారు 4 పిల్లల్ని కానండి అనడం, లేదా గాడ్సే దేశభక్తుడు, ఇవన్నీ కూడా కొంత మోదీ ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో పడేసినట్టు అనిపించలేదా? దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ? ఒకటి, ఇది చాలా పెద్ద పార్టీ, విశాలమైనటువంటి పార్టీ, దేశవ్యాప్తంగా ఉండేటువంటి పార్టీ. అనేక మంది నాయకులు అనేక విషయాల్లో మాట్లాడుతున్నారు. పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు కానీ, లేదా పార్టీ ప్రధానమైనటువంటి అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా దీని విషయంలో ఈరోజు నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మత సామరస్యం విషయంలో కూడా వారు పూర్తి స్థాయిలో ఈరోజు మాట్లాడడం జరిగింది. దేశం తర్వాత ఏదైనా అన్నాడు ఇవాళ. మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో కూడా 125 కోట్ల మంది భారతీయులు అని చెప్పడం జరిగింది. పవిత్ర గ్రంథం కొన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి దృష్టిలో కానీ, భారతీయ జనతా పార్టీ దృక్పథంలో కానీ భారతీయులంతా ఒకటే, మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. ప్రభుత్వం పనిచేసేటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా అది ఉంటుంది. అయితే కొన్ని శక్తులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయడం కోసం, అస్థిరం చేయడం కోసం దుష్ప్రచారం చేసేటువంటి క్రమంలో దేశంలో జరిగేటువంటి చిన్న చిన్న ఘటనలను కూడా చాలా పెద్దగా ఈ యొక్క అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏదన్నా రీకన్వర్షన్స్ ఉంటే అవి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు చూసుకోవాల్సినటువంటి విషయాలు. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్టు, అది ఏ విధంగా కూడా సెంట్రల్ సబ్జెక్ట్ కాదు. నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని, వారికి ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం ఈ విధమైనటువంటి అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దీన్ని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. చర్చిల మీద దాడులు జరుగుతుంటే చాలా రోజులు మాట్లాడలేదు, ఈ మధ్యనే మాట్లాడినారు మోదీ అనే ఒక విమర్శ ఉన్నది. ఇప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, చర్చిల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడ జరిగాయి? ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు. కేరళలో ఏదో ఘటన జరిగింది, కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు. ఇది స్టేట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించినటువంటి విషయం. దీనికి నరేంద్ర మోదీ గారికి దేశ ప్రధానిగా ప్రప్రథమంగా వచ్చేటువంటి సంబంధం లేదు. ఆయన రియాక్ట్ కాలేదనే విమర్శ. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి ఫ్రీడమ్ ఇవ్వాలి మొదలు. లేకపోతే మొదలే నరేంద్ర మోదీ గారు రియాక్ట్ అయితే ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకు బదులుగా ఆయనే మాట్లాడుతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే ఉందో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది కూడా నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు పని చేయాలనేటువంటి విషయంలో ఒక రకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వ్యవహారం ఇది ఈ ప్రస్తుత ప్రభుత్వం నడిపిస్తున్నారు. రైట్. బెంగళూరు నుంచి ఇంకొక కాల్ అన్నారు ఉదయ్ కుమార్. మీకు బెంగళూరు నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మీకు. ఉదయ్ కుమార్ గారు చెప్పండి. నమస్కారం అండి మురళీధర్ గారు. ఆస్క్ యువర్ క్వశ్చన్. హలో చెప్పండి, అడగండి. నమస్కారం సార్ మురళీధర్ గారు. నమస్కారం అండి సార్. మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి, వనపర్తి మాది కాన్స్టిట్యున్సీ. హలో చెప్పండి సార్. సార్ మీరు తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు సార్? ప్రజెంట్ ఇప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కదండి ఇప్పుడు ఉన్న వాటిలో. అక్కడ డెవలప్మెంట్ కి మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు సార్? ఇప్పుడైతే కరెంట్ అయితేనేమో హైదరాబాద్ వరకే ఎంతసేపు డెవలప్మెంట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. లైక్ మహబూబ్నగర్ లో చాలా పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ, రైల్వే కానీ వేరే సంబంధించిన ఉన్నాయి కదా సార్. దాని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? అలాగే
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ టైం, ఈ టైంకి కాదు కానీ సార్ మీరు ఎలాగైతే ఇప్పుడు పాకిస్తాన్ శరణార్థులని మానవతాపురంలో తీసుకోవాలనుకుంటున్నారో అలానే మన కాశ్మీరీ పండిట్స్ ని కూడా సేమ్ అదే వ్యూలో తీసుకొని వాళ్ళకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళని అక్కడే సెటిల్ అయ్యేటట్టు అంటే బ్యాక్ టు కాశ్మీర్ తీసుకెళ్లే ప్లాన్ ఎంతవరకు వచ్చింది సార్? కొంచెం దాని గురించి చెప్పగలుగుతారా సార్? మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, తెలంగాణ మొత్తం ప్రాంతమే బ్యాక్వర్డ్ స్టేటు అనేటువంటి ఆలోచనతోనే ఉద్యమం మనం చేయడం జరిగింది. తెలంగాణ ఒక సపరేట్ స్టేట్గా తీసుకురావడం వెనుక ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కారణమే అది. కాబట్టి తెలంగాణలో అభివృద్ధి ఏదైతుందో దాని విషయంలో మహబూబ్ నగర్ విషయంలో కానీ లేకపోతే మిగతా అన్ని జిల్లాల విషయంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అది ఇరిగేషన్ విషయంలో కానీ అది డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇండస్ట్రియలైజేషన్ వీటన్నిటి విషయంలో ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు మా దగ్గర లేవు. కాబట్టి మేము ఒక ప్రతిపక్షంగా మాత్రమే పోరాటం చేయగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము చెప్పడం జరిగింది చాలాసార్లు. మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కాబట్టి వాటిలో ఖచ్చితంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో సహకరించడం విషయంలో మేము ముందుంటాం. అదేవిధంగా ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వం విఫలమైనప్పుడు మేము ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రజల విషయంలో కానీ నల్గొండలో ఉండేటువంటి ఫ్లోరైడ్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో ముందుకు తీసుకెళ్తాం. రెండవది ఏదైతే జమ్మూ కాశ్మీర్లో కశ్మీర్ పండితుల విషయం ఏదైతుందో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటన ఏదైతుందో ఇది అంటే ఇది మద్దతు ఇచ్చేటువంటి అంటే హర్షించేటువంటి విషయం కాదు. ఇది లక్షల మంది వేల సంవత్సరాలుగా నివసించినటువంటి తమ ఇండ్లను విడిచి రావాల్సి వచ్చింది ఏదైతుందో రాబోయేటువంటి రేపు ప్రకటించబోయేటువంటి ఉమ్మడి కార్యక్రమం ఏదైతుందో కనీస ఉమ్మడి కార్యక్రమం ఏదైతుందో పీడీపీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎథనిక్ క్లీన్సింగ్ కశ్మీర్ పండిట్స్ను బయటికి పంపడం జరిగిందో దాని విషయంలో వాళ్ళను తిరిగి అక్కడ స్థిరపరిచేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా విస్తృతంగా ప్రకటించేటువంటిది అందులో ఉంటుంది. ఓకే, మీతో అనంతపురం నుంచి బ్రహ్మయ్య గారు ఉన్నారు, ఫోన్లో మాట్లాడతారు. బ్రహ్మయ్య గారు అడగండి ప్రశ్న. హలో, అడగండి బ్రహ్మయ్య గారు. సార్ అమర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి మీ ప్రశ్న అడగండి. మురళీధరరావు గారు ఉన్నారు ఇక్కడ. సార్ ఇప్పుడు మనం బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత మోదీ గారు చాలా చెప్పారు కదా, హామీలు ఇచ్చారు కదా జనాలకి. అవును, హలో, అవన్నీ మీరు తీరుస్తారని మీకు నమ్మకం ఉందా? ఓకే ఓకే మీకు నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం లేదు. మీరు కూడా నమ్మండి, నేను కూడా నమ్ముతున్నాను. నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి అన్ని హామీలను భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే ప్రభుత్వం అమలు పరుస్తుంది. ఖచ్చితంగా మీరు విశ్వసించండి. ఓకే, మీకు బహుశా బాగా పరిచయస్తులై ఉంటారు. మందాడి సత్యనారాయణ రెడ్డి గారు హనంకొండ నుంచి మాట్లాడుతున్నారు మీతో. సత్యనారాయణ రెడ్డి గారు అడగండి. నమస్తే అమర్ గారికి, నమస్తే మురళీధరరావు గారికి. నమస్తే నమస్తే సత్యనారాయణ రెడ్డి గారు, బాగున్నారా? నేను బాగున్నా సార్. మురళీధరరావు గారు నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు నాదొక ప్రశ్న, చెప్పండి. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉన్నదో అది రైతాంగానికి తీరని గొడ్డలి పెట్టుగా మారింది. ఓకే, ఇప్పుడు రైతులు వ్యవసాయాల మీద విరక్తి చెందడానికి ఆత్మహత్యలకు అనేక కారణాలతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల, నేను ఆ పథకం చెడ్డదని ఎవరు అంటలేదు, కానీ వ్యవసాయానికి అదే తరుణంలో లేబర్ దొరకని దృష్టికి వచ్చింది. ఈ గ్రామీణ ఉపాధిని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయాలని ఇవాళ అన్ని పార్టీల రైతాంగం కోరుతున్నారు. మొన్న మురళీధరరావు గారి దృష్టికి కూడా ఇది వచ్చింది. అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా ఇది బాగా దీని మీద మాట్లాడితే వారి అడిగిను నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈ పని చేయాలి, ఉపాధి హామీ పథకాన్ని రైతుల పనులకు అనుబంధం చేయాలని అడిగాం, అనుసంధానం చేయాలని. కానీ అది ఇప్పుడైనా చేయడానికి మురళీధరరావు వారు ఏమైనా కృషి చేస్తారని వారిని నేను ఈ టీవీ ముఖంగా అడగటం నాకు బాధే ఉన్నది, కానీ వారు దొరకదు కాబట్టి ఇది ఫెసిలిటేట్ చేయడానికే మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టింది, మీరు మాట్లాడాలనే. మురళీధర్ గారు, ఇది నిజంగానే వారు సత్యనారాయణ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఒకటి ఉన్నది. అంటే ఆ పథకాన్ని ఎవరు చేయాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అదర్వైజ్ ఏమవుతుందంటే చాలా వేస్ట్ అవుతుంది. అదని ఏదైతే వ్యవసాయానికి కూలీలు దొరకకపోవడం ప్రాబ్లమ్స్ కనీస ఏదైతే ఉపాధి పథకం ఏదైతే గ్రామీణ పరిధిలో ఉందో దాని విషయంలో
అనేక లోపాలు ఉన్నాయి. భావన ఏదైతుందో కనీస ఉపాధి లభించాలా గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు, ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన, సరైనటువంటి ఆలోచన. కానీ అనేక లోపాలు ఉన్నాయి. ఒకటి, వ్యవసాయ రంగానికి జోడించకపోవడం వల్ల వ్యవసాయం ఇబ్బందులకు గురవుతుందనేది ఒక ఇబ్బంది. రెండోది, అసెట్ మేకింగ్ ఏదైతుందో ఖచ్చితమైనటువంటి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఉపాధి ఏదైతుందో ఉపాధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయకపోతే ఏమిటి ప్రయోజనం? కాబట్టి అంటే ఒక వనరుల యొక్క దుర్వినియోగం జరుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా అవసరాలను తీర్చలేకపోతున్నారు, ఇది కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్తో కలుపుతూ ఈ యొక్క పథకాన్ని పూర్తిగా ప్రజలకు, గ్రామీణ ప్రజలకు పనికొచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో దేశ ఆర్థిక మంత్రి ఆలోచించడం జరుగుతుంది. వారు ఇవాళ మాట్లాడడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ గారు తన యొక్క ఉపన్యాసంలో ఏదైతే పార్లమెంట్లో మాట్లాడారో అందులో కూడా ఈ విషయాలు చర్చించడం జరిగింది. ఓకే, ద్రోణంరాజు రవికుమార్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. చెప్పండి రవికుమార్ గారు, బ్రీఫ్గా. సార్ నమస్కారం. మురళీధరరావు గారు నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో బలపడడానికి మంచి ఆస్కారం ఉన్నా కూడా ఆ విధంగా ప్రవర్తించట్లేదని నా అభియోగం. ఓకే. 2, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అంటే ఆంధ్రాలో జరుగుతున్న ల్యాండ్ పుల్లింగ్ లో కానీ మీ వైఖరి కూడా ఎప్పుడు బయట పెట్టకుండా ప్రవర్తిస్తున్న తీరు అందరినీ బాధ పెడుతోంది. అంటే ఎంతవరకు ఇంటర్నల్ గా మీరు ఇద్దరు క్లబ్ అయినా ఇక్కడ కానీ అక్కడ కానీ అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో కొంచెము ఏదైతే బలపడవలసిన సమయంలో పార్టీని బలహీనత చేస్తున్నారు మీ నాయకత్వం అనేది నా అభియోగం. ఓకే, చెప్పండి. మీరు ఏదైతే అభియోగం అని అన్నారో ఖచ్చితంగా 2 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు అభియోగం అన్నారో ఫిర్యాదు అనపై అభియోగం అని ఉంటారు. ఇప్పుడు 2 పార్టీలు కలిపి ఒక ప్రభుత్వం నడుపుతున్నప్పుడు పార్టీల లోపలనే కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు 2 పార్టీల మధ్యన అభిప్రాయ భేదాలు అనేక విషయాలు రావచ్చు. ఓకే, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వం ఇక్కడ నడుపుతున్నది. కేంద్రంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉంటున్నారు. అనేక విషయాల్లో ఏదైతే అభిప్రాయాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం ఏదైతుందో లేదా ఆలోచించడంలో ఖచ్చితంగా మేము వస్తున్నటువంటి ఫిర్యాదులను, వచ్చినటువంటి విషయాలను చర్చిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో స్వతంత్రంగా విస్తరించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నది. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల మీద విస్తరించాల్సినటువంటి ముఖ్యమైన కేంద్రంగా గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పార్టీలో చేరుతున్నారు, సభ్యులు కూడా కొత్త వాళ్ళు చేరుతున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు బలమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఈ 2 ప్రాంతాల్లో ఖచ్చితంగా చూస్తారు. మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో అవసరమైనటువంటి శక్తిని ప్రజల నుంచి మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ మురళీధర్ గారు, మీరు స్టూడియోకి వచ్చి వాళ్ళ మాతో మాట్లాడినందుకు. ఇంకా చాలా విషయాలున్నాయి, జాతీయ రాజకీయాలకు సంబంధించి కానీ, ప్రాంతీయ రాజకీయాలకు సంబంధించి కానీ, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ చాలామంది కాలర్స్ ఉన్నారు. కానీ సమయాభావం వల్ల తీసుకోలేకపోతున్నాం. ఇవాళ మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడినందుకు కృతజ్ఞతలు. స్వదేశీ మురళి నుండి రాజకీయ దిట్టగా ఎదిగొచ్చిన మురళీధర్ రావు గారితో మాట్లాడాం. ఇది వాటి క్వశ్చన్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.